వెల్కమ్ టు మైండ్ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు నన్ను విడిపించాడు. కీర్తన 34:4. అవునండి, మరి దేవుని వాక్కు సెలవిస్తుంది, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు నన్ను విడిపించారు. అవునండి, ఒక మిషనరీ మరి ఈ మాట మరి చెప్తున్నారండి. ఏంటంటే, ఆవిడ చిన్నప్పుడు మరి రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఏవైనా ఒక కుక్క 2 కుక్కలు అలా అరిస్తే చాలా భయపడిపోయేదంటండి. చాలా భయస్థురాలుగా మరి ఆమె ఉండేదంటండి. అయితే ఆమె పెరిగి పెద్ద అయిన తర్వాత మరి ఆఫ్రికాలో ఆమె సేవ చేయాల్సి వచ్చిందండి. అయితే మరి నరమాంస భక్షకుల మధ్యలో ఆమె సేవ చేసిందండి. నిజంగా మరి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, మరి నరమాంస భక్షకులు అంటే మరి ఎప్పుడు ఆమెని చంపేస్తారో మరి తెలియని పరిస్థితుల మధ్యలో మరి అలాంటి అడవులలో ఆమె సేవ చేయడం జరిగిందండి. అయితే ఆమె అంటుంది, నేను చిన్నప్పుడు చాలా భయస్థురాలుగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు ఇలాంటి అడవులలో ఇలాంటి మనుషుల మధ్య నేను సేవ చేయగలుగుతున్నాను అంటే మరి దేవుడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు నన్ను విడిపించారు అని ఆవిడ సాక్ష్యం చెప్తున్నారండి. నిజమేనండి, మరి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు నన్ను విడిపించారు. అవునండి, ఈరోజు మీరు ఏదైనా ఒక భయం ద్వారా మరి వెళ్తున్నారా? అది మనుషుల ద్వారా కానీ, పరిస్థితుల ద్వారా కానీ, అప్పుల భయం కానీ, మరి ఎలాంటి పరిస్థితి ద్వారా మీరు వెళ్తున్నారండి. కానీ మరి గొప్ప దేవుడైన దేవుని వైపు చూడండి. ఎందుకంటే మరి మన ప్రాబ్లమ్స్ అన్నిటికంటే కూడా గొప్పవారు మన ప్రభు అయి ఉన్నారండి. కాబట్టి మరి దేవుని వైపు చూసి మనము ధైర్యము తెచ్చుకోవలసిన వారిగా ఉన్నామండి. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు నన్ను విడిపించారు అన్నట్లుగా ఈరోజు మీరు భయపడుతున్నారేమో, కానీ మీ భయములన్నిటిలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తారండి. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, మనుషుల మరి అక్కడున్న పరిస్థితుల, మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సా, అప్పుల భయమా, మరి ఎలాంటి పరిస్థితిలో నుంచి అయినా దేవుడు మిమ్మల్ని విడిపించే శక్తి కలిగిన వారండి. ఓకేనండి, మరి చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, దేవా, ఎవరు ఎలాంటి భయం ద్వారా వెళ్తున్నారో తండ్రి నాయన మీకు తెలుసు నాయన. దేనిని చూసి భయపడిపోతున్నారో తండ్రి మీకు తెలుసు నాయన. ప్రభా యేసయ్య దేవా తండ్రి నాయన, ప్రభా యేసయ్య నాయన, వారికి ఉన్న భయములు అన్నిటిలో నుండి నాయన ప్రభా మీరు విడిపించమని దేవా నన్ను అడిగి వేడుకొంచున్నాను. యేసయ్య ప్రభా మీరే సహాయం దయచేయండి నాయన. దేవా నాయన కృప చూపించండి, దయ చూపించండి నాయన ప్రభా తండ్రి నాయన. మీ వైపు చూస్తున్న బిడ్డలను ప్రభా మీరైతే సిగ్గుపరచరు కదా నాయన ప్రభా. దేవా యేసయ్య వారికి తగిన సహాయమును ప్రభా మీరు దయచేయండి నాయన ప్రభా. కృప చూపించండి, దయ చూపించండి నాయన దేవా. ఈరోజు వారు చేయ పనులన్నింటిలో తండ్రి నాయన ప్రభా యేసయ్య దేవా, వారి బిజినెస్లో తండ్రి, వారి ప్రయాణాలలో అన్నిట్లో కూడా తండ్రి నాయన ప్రభా మీరే తోడుగా ఉండి దేవా నాయన ప్రభా మీరే నడిపించమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.